సో ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే ట్విస్ట్. ఎపిసోడే ట్విస్ట్. yes. సో ఇప్పుడు మన సక్సెస్ కి కావాల్సింది ఒక రోడ్ అయితే రోడ్ లో వెళ్ళడానికి మనకు వెహికల్ ఉంటే ట్విస్ట్లు ఉంటాయి కదా, ఆబ్స్టికల్స్. సో అవి ఆబ్స్టికల్స్ ఈ రోజు. అండ్ స్టంట్ ఏంటంటే దీని మీద మీరు ఏ టీవీ మీద నేను చెప్పిన ఆబ్స్టికల్ కోర్స్ కంప్లీట్ చేస్తూ దేన్ని టచ్ చేయకుండా లాస్ట్ వరకు వెళ్తే సూపర్ 2 బోర్డు ఉంటుంది, అక్కడ యూటర్న్ తీసుకొని వచ్చాక స్టంట్ అయిపోతుంది. ఇంకా జనరల్ గా అంతే అయిపోయింది అనగానే ఇంకో 3 ఐటమ్స్ ఉంటాయి, చెప్పండి ఫాస్ట్ గా. దాని తర్వాత ఏం లేదు, ఒక ట్రక్ ఉంటుంది, ట్రక్ వెళ్తా ఉంటుంది, సో మీరు ఈ ఆబ్స్టికల్ కోర్స్ కంప్లీట్ చేసి యూటర్న్ తీసుకొని ర్యాంప్ ఎక్కాక స్టంట్ ఫినిష్ అవుతుంది అనమాట. సో ఈ రోజు ఆర్డర్ని నేను డిసైడ్ చేస్తాను. అంటే నేనంటే డైరెక్ట్గా నేను డిసైడ్ చేయడం కాదు, మీరు నాతో కాంపిటీషన్ పెట్టుకొని ఎంతసేపు మీరు కాంపిటీషన్లో ఉండగలుగుతారో దాన్ని బట్టి మీరు ఫస్ట్ వెళ్తారో లాస్ట్ వెళ్తారో చెప్తా, అది కూడా చెప్తాను. ఓకే. సో రెడీ గర్ల్స్, నాతో కాంపీట్ చేయడానికి రెడీగా ఉన్నారా? కాంపిటీషన్ ఏం లేదు, ఆర్మ్ రెస్లింగ్. కమాన్ రండి, మదాల్సా స్టార్ట్. How can I win against you? Are you ready? Ready. Are you ready? Okay, go. Come, moment. What? Yeah, I didn't even get ready. Okay, ready? Come on. It's an arm wrestling. Come on, try, dude. Come on, Pooja. Come on, yeah. Nannu odinchesindi Pooja. Come on. No body weight. Just try with your arms. No body weight. Try with your arms. Try with it. ఇంకేం ఇష్టాలే. మంచి రెసిస్టెన్స్ ఇస్తుంది. కండల కాంతమ్మ అని పేరు పెట్టినందుకు నా పేరు నిలబెడుతుంది పూజ. Come on. Holy shit. Are you serious? నేహా కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను, ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్. నక్కకి నాగలోకి అనుకున్నా డిఫరెన్స్ ఉంది. మొత్తం హ్యాండ్ కావాలి. 2 ఏళ్ళతో చెయ్యి ఫస్ట్, తర్వాత హ్యాండ్ ఇస్తాను. ఓకే, 3 ఏళ్ళు కావాలా? ఫైటర్ వచ్చింది. ఓకే, ఇలా ఆడదాం. మన చేయి బాలేదు కదా, చేతితో. ఓకే, 2 చేతులతో వస్తా. ఇలా అయితే ఇలా బెండ్ చేయకపోతే రెడీ? జాగ్రత్త, చేయి జాగ్రత్త. మీరు జాగ్రత్త. సో ఆర్డర్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ ద స్టార్ ఆఫ్ ద షో ఎవరంటే అమూల్య. 2 హ్యాండ్స్ తో ఫింగర్ రెస్లింగ్ చేసింది ఈరోజు నాతో. వెరీ గుడ్. సెకండ్ తేజు, థర్డ్ పూజ, తర్వాత మదాల్సా, నేహా, అండ్ లాస్ట్ ముమైద్ ఖాన్ వెళ్తుంది. సరే, దీని పేరేంటో తెలుసా ఎవరికైనా? అంటే ఏంటి చెప్పండి? టెరిటోరియల్ వెహికల్. ఆల్ టెరెన్ వెహికల్. కానీ వీళ్ళు అతి తెలివి వాడతారు ఏటీవీ. ఇది బైక్ కాదు. సో ఏమవుతుందంటే మీరు లెఫ్ట్ రైట్ తిప్పినప్పుడు బైక్ మీరు తిప్పగానే తిరుగుతుంది. సో ఎవరో సైకిల్ బైక్ తొక్కే ఉంటారు కదా, మామూలుగా మన బైక్ మీద బ్యాలెన్స్ మన చేతిలో ఉంటుంది. లెఫ్ట్ తిరిగినప్పుడు ఆటోమేటిక్ గా బాడీ కూడా లెఫ్ట్ తిరిగి ఓవరాల్ గా బ్యాలెన్స్ మూవ్ అవుతుంది. కానీ ఇందులో ఏంటంటే సడన్ గా లెఫ్ట్ తిరిగినప్పుడు బాడీ రైట్ కి పడే అవకాశాలు ఉంటాయి. సో టర్నింగ్ అప్పుడు జాగ్రత్త. దీనికి సీట్ బెల్ట్ ఉండదు, సో పడితే మీరు ఎగిరి అవతల పడతారు. సో జాగ్రత్త. అమూల్య తన డ్రైవింగ్ టాలెంట్ ఏంటో, నావిగేషన్ టాలెంట్ ఏంటో ఆల్రెడీ చూసాం. సో ఈ రోజు ఏం చేస్తున్నావు చూద్దాం.
స్టార్టింగ్ ముందు కొంచెం ప్రాక్టీస్ చేశాను, బట్ జిగ్జాగ్ అంటే చాలా కష్టం. సో ట్రై చేస్తాను, టాస్క్ కంప్లీట్ చేస్తాను. హోప్ అయితే లేదు. సో అట్లీస్ట్ నేనైతే అటెంప్ట్ చేస్తాను. నో, కొంచెం తెలుసు, బట్ ఆ సైడ్ జిగ్జాగ్ అలా వెళ్ళడం మాత్రం రాదు. ముందు కొంచెం ప్రాక్టీస్ చేశాను, బట్ ఏమైనా యూజ్ అవుతుందేమో చూడాలి. And your time starts now. Go. Whoa. ఐఎమ్ సారీ అమ్ము. డ్రైవింగ్ అంటే కొంచెం అమ్ముకి టెన్షనే, టాస్క్ కష్టమైపోద్ది. పాపం డ్రైవింగ్ నేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు దాకా. నాకు తెలిసి నాకు డ్రైవింగ్ రాదు. సో అట్లీస్ట్ నేను గివ్ అప్ చేయకుండా అట్లీస్ట్ అటెంప్ట్ చేశాను. బట్ అయినో అక్కడికి వెళ్ళాక నా టెన్షన్ నాకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా వాడికి నాకు తెలిసి ఒక 3-4 టైమ్స్ టచ్ అయిపోయింది. ఒకటైతే మొత్తం దాన్ని నెట్టేసుకొని వెళ్ళిపోయాను. సో ఐ థింక్ నేను టాస్క్ ఫెయిల్ అయినట్టు. సో అస్సలు డ్రైవింగ్ రాదు, బికాస్ అంతకు ముందే కాన్స్టెంట్ ఫెయిల్ అయిపోయాను. సో ఇది బైక్ పెట్టారు, ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాను. బట్ తేజు నాకు బాగా సపోర్ట్ చేస్తుందండి. ఏంగా చేయన్నారు. సరే వెళ్ళాను, ఏదో ఒకటి చేశాను. అది నిజంగా ఫన్గా అయిపోయింది. అక్కడికి వెళ్ళాక అసలు మొత్తం ఎటేటో వెళ్ళిపోతూ నేను టర్న్ అయి తిరిగేలోపు నేను దానికోసం వెతుకుతున్నాను వెహికల్ ఎక్కడ, నేను వెళ్ళిపోవాలి కదా పైకి అని చెప్పేసి. రిటర్న్ వచ్చాక కూడా చాలా ఏడిపించారు నన్ను అందరు, నవదీప్ ఇంకా తేజు. ఏం చేస్తున్నావు నువ్వు, ఎక్కడ బైక్ నడుపుతున్నావు, అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. తేజు ప్లీజ్ గో గెట్ రిక్. తేజు నేను యాక్చువల్లీ ఫస్ట్ వెళ్దాం అనుకున్నాను. యాజ్ యూజువల్ నేను పంపించలేదు, వేరే వాళ్ళని పంపించారు. నాకు ఆవేశం ఎక్కువ అని చెప్పి. బట్ స్టిల్ ముంబైకి వెళ్తే నాకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే అసలు ఏం చేయాలో ఏంటి, ఎలా వెళ్ళి ఏం చేయాలో నాకు ఇప్పటిదాకా ఐడియా లేదు. And your time starts now. Go for it! Come on, Teju! Go for it! Biker, do it! Yes. Yes. Good. Come on, come on, come on. Time, time.
ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి టాస్క్ తర్వాత ఇలా ఎందుకు చెప్తున్నాను అనుకుంటుండొచ్చు, కానీ ఒక్కొక్క టాస్క్ ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే అక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు. ఇక్కడ నుంచి చూడడానికి టైర్స్ ఇలా వెళ్ళొచ్చు ఉంది, దగ్గరలో ఇంత గ్యాప్ ఉంది ఎగ్జాక్ట్లీ. సో నేను జనరల్గా అయితే స్లోగా వెళ్ళను, కానీ ఇది బైక్ కాదు, ఏటీవీకి బ్రేక్స్ బాగా పడవు అనమాట. సో రైజింగ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ ఐడియా. నాకు ఆ విషయం తెలుసు కాబట్టి స్లోగా వెళ్ళను, టాస్క్ ఫినిష్ చేశాను. ఎలా చేశాను నాకు అనవసరం, ఐ ఎంజాయ్డ్ ఇట్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. పూజా ద కండల కంఠమ్మ. First of all, as soon as they got the ATV, we were all very excited because we saw that from our caravan that there's something going to happen with the ATV. And for people who are adventurous, which is all of us because that's why we were there, ATVs I have always been associated with some, so we were thinking what can be dangerous because there's always an element of surprise and danger that is there because we are in the Super 2 show. So ఏం చేయబోతున్నారు ATV, what are we going to do? We have no clue. So we were like, okay, let's wait and watch. And finally when they showed that there is a route and you have to go and then go into the bus, it was interesting because we had to move into a running truck and we had only a specific time. If you don't reach a particular point, if you don't reach at that time, then we will miss the bus. The bus will go and the stunt is over, stunt fail. We were so tired the whole day and we were like, okay, this is an interesting task. It's just that we have to know the correct speed. Speed correct, you have to go in the way that you don't go and bang, fall down, and you have to maneuver the ATV properly. When I was doing the last stunt and last episode and I was going like this on the wire. Come on! I've hurt my right shoulder a little bit and I don't know what, it just hurts a little bit. We're going back from Super 2 with so many injuries, so many memories of course, so many learnings, so many new experiences, but so many injuries as well. And your time starts now! Good take off, Pooja. Yes! Whoa! No! I told you! It's doing too much of snake dance here. So it was very interesting task and I think just once I touched the tire as good as I remember, just once, and then once I reached the end I took off and went into the bus and I was so happy to finish the task and it was very exciting. It was not one of the tasks that I was scared or what will I do? I was not scared. So it was one of the tasks that I really enjoyed doing. As you come closer, the competition is more, you want to be a part of it, you want to win, and the prize money is 10 lakhs, who will not want to win? And by the end of the day, even if you didn't want the prize money, even if it was not to win, it was being part of that show was like so important. So it was, we had a sense that we are going to know who's going to stay. But the only thing here catch was that anything could happen to you. If I had to choose 5 contestants other than me, who would be in the top 5, it would be
it would be the same actually. I don't think Swati. I would have also liked to see Swati in 5. So Amu was a surprise package altogether. I really didn't expect so, but she came till there quietly. Nobody was like, didn't even know Amu was going to get anywhere. Quietly she came and she reached her, and I was like, wow, Amu started giving us competition. So we were like, hey, this girl's like, like we have to watch out for her and we have to do better timing than her. So I think Swati was another girl who could have easily made it to the top. And who else? I guess otherwise I think the toughest, it was survival of the fittest, and I think the fittest were right there in their places. Adalasa, please go get ready. This is a private party. It's gonna be exciting. I've never ridden this bike before, but I'm very excited and I'm looking forward to riding this. तो अच्छा है, चलो ये भी नहीं किया था लाइफ में, तो ये भी करने का मौका मिल गया सुपर 2 में. Thank you. And your time starts now. Go. Come on, ready? Shit. Shit. Nothing, yaar. I mean, I was just very confused with the brake. I took speed. I took speed for fun. For fun, I took speed. For fun, you'll walk around with your own life. Or No. Then you know how dangerous it is? I know. What do you know? That's why you already did one accident before you came. And now you want to die in front of camera and kill us? No. The brake, I got confused which side the brake was. Both are brakes. Right वाला तो दबता ही नहीं है. Yeah, तो left वाला दबेगा. उतना fast चलेगा तो कोई brake नहीं दबेगा. हाँ, I took a lot of speed actually. Go get it. Mistake. Nothing happened. I just took it too much in speed. That is what happened. And actually, I forgot which side the brake was. Was it the right or was it the left? I was getting confused which side the brake was. So because of that, and because इतना speed में मैं चली गई ना, it was like, it was a thrill for me. As soon as I took that thing in my hand, I wanted to go in speed. And then by the time I realized that I was too much in speed, I tried to slow down, but I couldn't slow down. తర్వాత నేహా. Yes. Go get rigged.
యా చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని అసలు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ నేను వదిలేసేసి 5-6 years అవుతుంది. మేజర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మొత్తం ఎక్కడ పార్ట్లని పైకి ఎక్కేసాయి, బోన్ పైకి ఎక్కేసింది, స్పైనల్ స్ట్రెస్ అయింది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బైక్ లాంటి బైక్ పట్టుకోపోతున్నాను. అక్కడ కట్లు టర్నింగ్లు చాలా కష్టం. బట్ ఐఎమ్ గోనా జస్ట్ యాజ్ యూజువల్ బెస్ట్ చేయబోతున్నాను. And your time starts now. Go! Come on, come on, come on. She didn't go behind. She didn't turn. Hey, slow, man. Hey. Wow! గుద్దడం కూడా ఎంత ఫన్ ఉంటుందా? Hello, you didn't finish it. You didn't turn behind the black. What a close up. అది yellow mark అడ్డం పెట్టేసింది రెండిటికి మధ్యలో. Jatti Meli, you have to go on the grass and go. It is blocked. No, it's not blocked. We all went. అంటే అక్కడికి వెళ్ళేసరికి ఫ్లాగ్ ఇందాక చెప్పారు బోర్డు వెనకాల నుంచి వెళ్ళాలని, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలని మీరు కెమెరా వెళ్ళి చూడండి, ఫ్లాగ్ అడ్డం పెట్టారు, ఇక్కడ బోర్డు ఉంది, దాని మధ్యలో ఎల్లో పెట్టింది, కార్ పట్టేసి అందు కూడా లేదు అక్కడ. సో నేను అక్కడ బ్లాక్ చేశారు, ఇందాక మళ్ళీ అడ్జస్ట్ చేశారు కదా, వీళ్ళు రాకముందే నేను దిగగానే పడలేదు పోలేదు అంటున్నారు. సో కావాలంటే హ్యావ్ ప్రూఫ్, వెళ్ళి కెమెరా మీరే చెక్ చేయండి. బట్ నేనైతే స్టంట్ ఫాస్ట్గా చేశాను అనుకుంటున్నా, క్లియర్గా చేశాను. ఐ డిడ్ మై జాబ్. ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది అంటే టైమింగ్ అనేది మాకు తెలియదు, ఎందుకంటే దీనికి ముందు కొన్ని ఎపిసోడ్స్ ముందు మీరు చూసినట్టయితే పూజ ఒక రూల్ పెట్టేసింది, అంటే ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది వాళ్ళ పాయింట్స్ కానీ వాళ్ళ స్కోర్స్ కానీ తెలియకూడదు అనేసి. దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే ఆ పాయింట్ ఇవ్వగానే నాకు చాలా కోపం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎలా చేస్తున్నారో చూసేసేసి మనం ఇంకొంచెం కాంపిటేటివ్గా మనం ఎక్కువ చేయొచ్చు, దానికి ఇంకే బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. కానీ తను చెప్పిన విధానం కూడా యాక్చువల్లీ కరెక్టే, తను చెప్పిన పాయింట్ కూడా. ఎందుకు అనంటే ఎవరు ఎలా చేశారో తెలియకపోతే ఇంకా కసిగా అమ్మ వాళ్ళు ఇంకెంత చేసేసి ఉంటారో అని ఊహించేసుకొని ఇంకా ద బెస్ట్ చేయొచ్చు అనేసి. సో రెండు ఓకే, బట్ నాకైతే మనం ముందు తెలిసి ఇంకా బాగుండు అని అనిపించింది. సో ఈరోజు పర్ఫార్మెన్స్ అందరూ అంటే ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు, కొంతమంది స్లోగా వెళ్ళారు, కొంతమంది హిట్ చేసి వెళ్ళారు, వాటికి తగిలిచ్చారు, మైనస్లు అయ్యాయి. బట్ ఎంత మైనస్లు అయ్యాయి అంటే అంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరికి పర్ఫార్మెన్స్ తెలీదు, టైమింగ్ ఎవరిది తెలీదు. సో నేను పోతున్నాయన్నా, మదాల్సా పోతుందా, తేజ పోతుందా, పూజ పోతుందా, అమూల్య పోతుందా, ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? సో ఆర్డర్ గుర్తుంది కదా, సో గో గెట్ రిగ్డ్. I am excited and nervous because I have to go zigzag, and then it's the whole ramp and you have to go in. So that is also one main task. So I hope I do good. Your time starts now. Go. Woo! Do it! Get it! Come on. Come on, Momo!
obstacle 1 complete, Muhammad. Yes. Whoa. Nice. Smooth, Muhammad. ब्लैक के पीछे से जाना है. Yes. Come on, ఇప్పుడు టఫ్ పార్ట్ లో ఉంది ముమైద్. ర్యాంప్ పై నుంచి లారీ లోకి వెళ్ళాలి. Oh, it's keep on moving left and right the truck. Whoa. कर गए. Wow. Good one, Muhammad. The stunt, पहली बात तो मैंने कभी ओके कार मैंने ड्राइव किया है और एक बार मैंने काइनेटिक पहले बहुत when I was 16 और 17 तब चलाती थी, पर गोवा में जब मैंने गेट को ठोक दिया और मेरा पैर टूट गया तो तब से डर हो गया था. सो ड्राइविंग ये टास्क में जो ड्राइव था एंड देन यू हैव टू टर्न अराउंड एंड गो स्पीडली, प्रॉपर वो रैंप पे चढ़ा के गाड़ी के ट्रक के अंदर डालना है एंड प्लस एट द सेम टाइम यू आर नॉट सपोज टू हिट आगे का उनका वॉल ट्रक का, बिकॉज इवन दैट्स वेयर यू कैन इवन लूज पॉइंट आई गेस, आई डोंट नो, बट यू आर नॉट सपोज टू हिट. सो आई वाज लाइक चलो ठीक है कर लेंगे, देखते क्या होता. और 4 पहिया था ना तो बच्चे लोग की साइकिल के वैसा सोचा मैंने करने के बाद कि चलो कर लेते हैं. सो आई डिड माई टास्क. फर्स्ट happened, I took a round and everything, और जब टर्न होके आना है you could literally see वो ट्रक, मुझे नहीं पता एग्जैक्टली कैसे दिख रहा होगा, पर ट्रक रियली में फास्ट भागती है. वो फास्ट भागी है. I saw the truck, नहीं ये लूज नहीं करना, भगाया. जैसे मैंने रैंप पे चढ़ाया आई न्यू इट, मेरे को ब्रेक मारना क्योंकि मैंने उतना स्पीड में लेके गया था. अदरवाइज यू कैन नॉट डू द टास्क. You cannot go on the ramp till the time you don't have the speed of the truck. ट्रक का स्पीड से मैच करना था. या तो तुम ठोक देते थे या तो तुम नीचे गिर जाओगे, ये दोनों में से एक था. तो मेरा एक ही था कि पहला हो गया, दूसरा ये इधर भगाना है, मुन्नू जोर से भगाना है. मैंने भगाया, बट देन जैसे ही रैंप पे चढ़ा मैंने ब्रेक मार दिया बिकॉज आई न्यू इट, वो फोर्स से आगे जाके वो अपने आप रुकना ही रुकना था. तो दैट्स वेयर आई प्लेड लिटिल स्मार्ट. But the task was, every task was very difficult, by the way. Every task, because I don't know what others are going to talk about it and how they feel about it. According to me, I was never in sport. स्कूल में भी एक बार भागी थी, मुंह के बल गिर गई, तब से स्पोर्ट्स में भी पार्ट नहीं लिया मैंने जिंदगी में कभी नहीं. आई एम नॉट एन एडवेंचर पर्सन, आई एम नॉट एट ऑल लाइक दैट. जो मैं दिखती हूँ वैसे मैं जरा भी नहीं हूँ. तो मेरे लिए हर टास्क करना, मेरा फर्स्ट टाइम मैंने जब फर्स्ट मेरी एंट्री हुई थी और जब तुम्हें वायर पे जंप करना था, मैंने मन में यही सोचा बेटा अगर नहीं किया ना नीचे गई तू, अगर नहीं किया ना नीचे तो कंफर्म जाना है तुम्हें, नीचे तो फिर भी ये था नहीं हार जैसे कर लेते, इज्जत का सवाल है, फर्स्ट डे ऑलरेडी ये लोग डरे हुए, चलो कर लेते. तो वो एक हिम्मत होती है हर लोगों में, वो एक स्ट्रॉन्ग वो हिम्मत होनी चाहिए हर चीज करने की, बिकॉज इट इज पॉसिबल टू डू इट, इट इज वेरी मच पॉसिबल टू डू इट. पर हर टास्क डिफिकल्ट था भाई, आप कुछ. సో ఈ రోజు ర్యాంకింగ్ ఏంటంటే ముమైద్ ఇస్ నంబర్ 1. బట్ యు టచ్డ్ వన్ టైర్, ఒక టైర్ తగిలించావు. ర్యాంక్ నెంబర్ 2 ఇస్ పూజ. ఒక టైర్ ని టచ్ చేసావు. ర్యాంక్ నెంబర్ 3 నేహా. బోర్డు ముందే తిరిగేసింది, అందరు తప్పులు చెప్తున్నా, ర్యాంకింగ్ చెప్తున్నా. ర్యాంక్ నెంబర్ 4 ఇస్ తేజు. నువ్వు చేసిన తప్పులు ఏంటి చెప్పు. ఫస్ట్ టైం దేన్ని టచ్ చేయకుండా మెల్లిగా వెళ్ళా. నెక్స్ట్ అమూల్య. అమూల్య టైమింగ్ పక్కన పెడితే అసలు బస్సే మిస్ అయిపోయింది.
ఇంకో పర్ఫార్మర్ ఉంది ఈరోజు. ఏం చేసిందంటే బస్సు ఎక్కింది, వెళ్ళి బస్సును గుద్దేసింది. లోపల ట్రక్ను గుద్దేసి మా కెమెరాలన్నీ పగలగొట్టేసి ఒక కెమెరామ్యాన్ డైరెక్ట్గా గుండెలు చేతిలో పెట్టుకుని బయటపడ్డాడు. ఈరోజు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఎలిమినేషన్ ఉంది. ఒకళ్ళు మీలో ఒకళ్ళు వెళ్ళిపోవాలి. టాప్ పర్ఫార్మర్ తేజు, ఓవరాల్ పర్ఫార్మర్ వర్స్ట్ పర్ఫార్మర్ మదాలసా. This has been the best experience of my life so far. Super 2, thank you so much for giving me this opportunity. Swapna ma'am, I'm really obliged and very thankful to you for having me on this show. I tried my best. मैंने सारे stunts बहुत दिल से किए हैं और ऐसी चीज़ें मुझे यहाँ करने के मिली है जो मैंने लाइफ में कभी नहीं एक्सपीरियंस की है. स्नेक्स के बीच में कूदी हूँ. बेबी क्रोकोडाइल्स के बीच में कूदी हूँ. लिजर्ड्स के अंदर अपना सर घुसाया है. क्रिकेट्स के अंदर मैंने एप्पल्स ढूंढे हैं अपने माउथ से. स्नेक्स के अंदर हाथ घुसाए हैं, लिजर्ड्स के अंदर हाथ घुसाए हैं. 300 फीट से मैंने जंप किया है. ड्रैग रेसिंग की है. रैंप पे चला के ठोक दिया जिसकी वजह से मैं एलिमिनेट हो गई. सो माय गॉड, ऐसी चीज़ें की है. बस के ऊपर चली हूँ मैं जहाँ पे बस फुल स्पीड में चल रही है. पिग्स को हाथ लगाया, पिग्स को उठाया है जैसे कि वो मेरे बच्चे हों. So yeah, I've had the best experience of my life, and Super 2, you are amazing. I wish you guys all the best and for your coming up seasons again. This is Madalsa Sharma signing off. Bye bye. No, I genuinely didn't thought कि मदालसा जाएगी, क्योंकि मैंने एक्सपेक्ट नहीं किया था मदालसा को जाने का. She was fighting. अगर आप एपिसोड्स देखोगे, her performance are going really good. Her performance was really going good. So मेरे लिए शॉक भी था, and at the same time सच्ची बोलूँ तो एक कंपटीशन कम हो गया. तो मैं तो खुश भी थी और दुख इसके लिए क्योंकि वो दोस्त है और मैं उसे अच्छे से जानती, तो इसलिए दुख था. पर खुशी इस बात की थी कि मैं कंपटीशन में आगे बढ़ रही हूँ, तो एक कंपेटिटर कम हो गया. तो मेरी मिक्स फीलिंग थी. Hands down in Super 2, for me, my favorite contestant and hands down contestant would be Madalsa Sharma. Some of the best qualities she has is best qualities under she is very honest, and from her heart she's a very honest girl. So I can't do. We had many girls. Ayo na ee task chala difficult ga undi. I can't do this task, and then they go and do well. They will lie basically, or they will say some crap, or play politics. But Madalsa was very clean. Boss, this is who I am. This is my game. I've come here. I'm trying my best to be better than the last episode. Madalsa eliminate అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్లో గిర్ర నీళ్ళు తిరిగాయి నాకు ఇమ్మీడియట్ గా. బికాజ్ చాలా అంటే చాలా క్యూట్ అండి. అది ఎంత నవ్విస్తూ ఉంటుంది అంటే దాని క్యూట్నెస్ తోటి, స్పెషల్లీ దాని టచ్ అప్పుల తోటి ఊరికే దానికి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. నిజంగా సూపర్ 2కి అది గ్లామర్ అని చెప్పచ్చు. నేను అది నిజంగా చెప్తాను. సూపర్ 2 గ్లామర్, సూపర్ 2 బ్యూటీ అని అంటే మదాల్సా శర్మ అనే. తను వెళ్ళిపోతుంది అనగానే అసలు అవ్వలే, ఇంకా చాలా బాధ అనిపించింది. బట్
అఫ్ కోర్స్ కాంపిటీషన్ ఇక్కడికి వచ్చాం ఒకరు ఇంకా ఎలిమినేట్ అవుతూ వెళ్ళిపోవాల్సిందే. ఇంక ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా కాంపిటీషన్ స్టిఫ్ హార్డ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకా లెవెల్స్ కూడా ఇంకా పెరగబోతున్నాయి. బట్ మదాల్సా రియలీ వన్ మిస్. ఇంకా మదాల్సా వెళ్ళిపోతున్నానంటే అందరూ బాధపడుతుంటారు, కానీ నేను చెప్తాను కదండి, మేకప్ డిపార్ట్మెంట్, హెయిర్ డిపార్ట్మెంట్, మేకప్ వాళ్ళు మాత్రం పక్క అమ్మయ్యా సగం పని ఏంటి 75% పని అయిపోయింది అంటారు. మీరు ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చూస్తుంటారు, అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. యూజువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మేకప్ పెద్ద, నేనైతే మేకప్ వేసుకోలేదు కంప్లీట్ గా, అలా వెళ్ళిపోతుంటారు అనమాట. అది మాత్రం లిప్స్టిక్, ఐలైనర్, ఐ షాడోతో సహా. నేను అడిగేదాన్ని, పాప మనం స్టంట్స్ చేయడానికి వెళ్తున్నామా, ఏదైనా బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తున్నామా అని అడిగేదాన్ని నేను నిజంగా. ఎందుకంటే బ్రేక్ అంటే ఏదైనా నిజంగా చిన్న బ్రేక్ వచ్చిందంటే కూడా టచ్ గట్టిగా అరుస్తూ ఉంటుంది సెట్ లో. డైరెక్టర్ వాయిస్ కంటే కూడా దీని వాయిస్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం స్వెట్ వచ్చినా కానీ. అండ్ మేము బయట ఎండలో నిల్చునే వాళ్ళం కదా, లొకేషన్కి వెళ్ళి మేము అందరూ అలాగే పెట్టుకొని గ్లాస్ పెట్టుకుని ఇలా నిల్చుంటే మాత్రం అది మాత్రం అంబ్రెల్లా, వేర్ ఇస్ ద అంబ్రెల్లా. మాకు ఆలోచన కూడా వచ్చారు కదా, అది సెట్ లోకి వెళ్ళక ముందే, లొకేషన్ లోకి వెళ్ళక ముందే క్యారవాన్ దిగుతుంటేనే దాని ముందు అంబ్రెల్లా కావాలి ఇమ్మీడియట్ గా ఎక్కడ అనేసి. సో షీఈస్ సో క్యూట్, ఎంత కాన్షియస్ గా. అంటే అఫ్ కోర్స్ ఎంత మంచి యాక్టర్ తను, సో తను గ్లామర్ కాపాడుకుంటున్నాను, బట్ ఎంత క్యూట్ చేస్తూ ఉంటుంది అంటే. షీఈస్ యాక్చువల్లీ మా టీమ్ అందరిలో మోస్ట్ అడోరబుల్. అండ్ మాట్లాడుతూ ఉంటాను. యాక్చువల్లీ ఈ ఫ్రెండ్షిప్ ఒకటి స్పాయిల్ అవ్వంది ఉట్టి మదాల్సాతోనే. మిగతా వాళ్ళందరూ ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి లాస్ట్ డేకి చాలా ఫేజెస్కి వచ్చి మారిపోయారు. మదాల్సా డే 1 ఎలా ఉందో ఎండ్ ఆఫ్ ద డే ఆల్సో షీ వాజ్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు కూడా షీజ్ లైక్ దట్ ఓన్లీ. నిజంగా షాకింగ్ అండి, ఎందుకంటే తను ఆల్మోస్ట్ స్టంట్ ఫినిష్ చేసేసింది. చెప్పాలంటే యాక్చువల్లీ నేనే స్టంట్ అన్ని రాంగ్గా చేస్తూ వచ్చాను, టైర్ పైన ఎక్కేస్తూ, డ్రైవింగ్ సరిగా రాక. ఆల్మోస్ట్ నేను టర్న్ వచ్చేలోపు వెహికల్ అక్కడ వెళ్ళిపోయింది, సో నేను పైకి ఎక్కలేదు. ఆల్మోస్ట్ నేను ఎలిమినేట్ అయిపోతాను అనుకున్నాను. బట్ తను ఏం చేసిందంటే ఎండ్ వరకు వెళ్ళి లాస్ట్లో ఇంకా తను టెన్షన్లో ఇంకా ఎక్కువ రేస్ చేసేసి డైరెక్ట్గా వెళ్ళి కెమెరాకి గుద్దేయడం వల్ల తన్ని ఎలిమినేట్ చేసేసారు. నేను ఎక్కువగా మిస్ అయ్యేది ఇందులో అంటే మదాల్సా ఇంకా పూజ అండి. సో ఇప్పుడు మదాల్సా వెళ్ళిపోతుంది. Over here to check my strength. I was here to check my stability, my focus, my comfort. Stupid. You should believe in yourself. It is not stupid. For me, I went, knocked the door of the death and I came back. So you for me, that listen. No? Listen you now. did inverted Listen. stand. It's not stupid.